రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ కొనసాగుతోంది. రాజ్యసభ, లోక్సభలోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సమావేశం ఏర్పాటు చేశారు. ఇటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను కోరనుంది. కాగా జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. జూలై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ కొనసాగుతోంది. రాజ్యసభ, లోక్సభల్లోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, ఈ కమిటీ భేటీకి సంబంధించి కీలకంగా ఏ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంటుంది, అలాగే పార్లమెంట్లో ఏ అంశాలు ప్రధానంగా మాట్లాడేందుకు ఛాన్స్ ఉంటుంది? ఎస్ నవీన్, పార్లమెంట్లో అఖిలపక్ష సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి అఖిలపక్ష సమావేశం కొనసాగుతుంది. అఖిలపక్ష సమావేశానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి జయరాం రమేష్, అదేవిధంగా ఇక టీడీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డితో పాటు పలువురు వివిధ పార్టీలకు సంబంధించిన లోక్సభ ఫ్లోర్ లీడర్లంతా కూడా సమావేశానికి హాజరు. ప్రధానంగా రేపటి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక బడ్జెట్ సమావేశాలు కూడా 23 నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 23వ తేదీన బడ్జెట్ను ప్రారంభించబోతుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో సజావుగా సమావేశాలు జరిగేందుకు కూడా అన్ని విధాలా కూడా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా కొంత సజావుగా జరిగేందుకు సహకరించాలని కూడా వారిని విజ్ఞప్తి చేసేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇరు సభలు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సమావేశాలు సజావుగా జరగాలని కూడా పార్టీకి సంబంధించిన లోక్సభ ఫ్లోర్ లీడర్ను కూడా కోరనున్నారు. అఖిలపక్ష సమావేశంలో ప్రధానంగా కేంద్రం తరపున కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్న కిరణ్ రిజిజు నాయకత్వంలో ఒక సమావేశం ప్రారంభమైంది. వివిధ పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లంతా కూడా హాజరయ్యారు. అయితే రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు కావచ్చు, ఆ రాష్ట్రాలకు రావాల్సిన అంశాలు కావచ్చు, వాటన్నిటిపైన కూడా అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సహాయం అందించాలి. అదేవిధంగా వివిధ అంశాలపై కూడా చర్చ జరగాలి. ఆ చర్చకు కూడా కేంద్రం సహకరించాలని కూడా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు అడుగుతున్నారు. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో టీడీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక అంశాలపైన కూడా చర్చించేందుకు, అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం అందించాలనే అంశంపైన కూడా అఖిలపక్ష సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డితో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. 22 నుంచి ఆగస్టు 12 వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు 16 రోజుల పాటు కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ అంశాలతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలపైన కూడా చర్చ జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు అనేక అంశాలలో సానుకూలంగా స్పందించడం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కావచ్చు, కేంద్ర బడ్జెట్కి సంబంధించిన అంశం కావచ్చు, వివిధ అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. అయితే కేంద్రం తరపున ఇప్పుడు రాబోతున్న పార్లమెంట్ సమావేశంలో మరోవైపు నీటి అంశాన్ని ఎత్తేందుకు ఇప్పటికే విపక్షాలన్నీ కూడా సిద్ధమయ్యాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక సమస్యలు కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అటు పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు ఇప్పటికే విపక్షాలు కూడా పిలుపునిస్తున్న నేపథ్యం కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో వివిధ అంశాలను చర్చించడంతో పాటుగా కేంద్రం తీసుకొచ్చే బిల్లులపైన కూడా సానుకూలంగా సమావేశాలు జరిగే విధంగా కూడా అందరూ మద్దతు ఇవ్వాలని కూడా ఈ సమావేశంలో కోరారు.